శ్రీమాత్రే నమః శ్రీ గురుభ్యో నమః. తదుపరి సింహరాశి. సింహరాశి వారికి సంబంధించి 12వ స్థానంలో గురుగ్రహ సంచారం, చంద్రగ్రహ సంచారాలు చేయడం వలన వీరికి కొన్ని రకాలైనటువంటి చిన్న చిన్న ఖర్చులతో కూడినటువంటి ఇబ్బందులు రావచ్చు. ముఖ్యంగా చూసుకుంటే ఏదైనా గృహ నిర్మాణానికి సంబంధించి వీరికి డబ్బు వెచ్చించాల్సి రావచ్చు, లేదా భూమి కొనడం, భూమికి సంబంధించి కూడా ఏవైనా కాస్త డబ్బుని ఖర్చు పెట్టాల్సిన అవసరం రావచ్చు. అలాగే విపరీతంగా ఏదైనా ఒక పంచభూతాలలో ఒక దానిపైన డబ్బులు బాగా ఖర్చు పెడతారు. ఎగ్జాంపుల్ చెప్పాలి అని అంటే వాటర్ ట్యాంకర్స్తోని వాటర్ తెప్పించుకోవడం ఒక ఖర్చు. అలా భూమిని కొని భూమి మీద ఇంకా ఇన్వెస్ట్ చేయడం, ఎల్ఆర్ఎస్ లాంటివి కట్టడం, దానిపైన ఇంకేమైనా పర్మిషన్స్ కట్టడం, బీఆర్ఎస్ లాంటివి కట్టడం, నో అబ్జెక్షన్ సర్టిఫికేట్స్ తీసుకురావడం, అదొక ఖర్చు. అంటే ఈ 5 ఎలిమెంట్స్లో ఏదో ఒక దానిపైన ఎక్కువగా డబ్బు ఖర్చు పెడుతూ ఉంటారు. ఈ నెలలో మీరు పెట్టేటువంటి ఖర్చు వచ్చేటువంటి 6 నెలలు కాదు 6 సంవత్సరాల వరకు కూడా అది మిమ్మల్ని కాపాడుతూ ఉంటుంది. కాబట్టి కంగారు పడాల్సిన అవసరం లేదు. సింహరాశి వారికి సంబంధించి ఈ నెలలో ఎలా ఉంటారనంటే అవసరానికి పని చేయడం, అవసరానికి మన ప్రమేయం ఉంటేనే పని అవుతుంది అంటేనే వెళ్దాం, లేకుంటే ఎందుకు అని ఉండడం. ఇది గృహిణులు, ఉద్యోగస్తులు, వ్యాపారస్తులు వీరు ముగ్గురు ఆ మెంటాలిటీతో ఉంటారు. అలాగే ఎప్పుడైతే మీరు ఆ ఆలోచనతో ఉన్నారో జరిగినటువంటి నష్టాన్ని భర్తీ చేయలేరు. కొన్ని ఎలా ఉంటాయంటే మనమే స్వయంగా అక్కడుండి చూసుకోవాల్సిన పరిస్థితి ఉంటాయి. మనకు దాకా వస్తే చూసుకుందాం అనేటువంటి భావనని విడిచిపెట్టండి. అలాగే ఎవరైతే ఉద్యోగస్తులు, వ్యాపారస్తులు, సినీ రాజకీయ రంగాల వారు ఉంటారో వీరు కూడా పదే పదే ఒక పని గురించి, ఒక విషయం గురించి బాగా వెతకడము, బాగా తరచూ దాని గురించి తెలుసుకోవడం లాంటివి చేస్తూ ఉంటారు. అంత కంగారు పడాల్సినటువంటి అవసరం లేదు. జరగాల్సినటువంటి పనులు జరగాల్సిన సమయానికి అవుతాయి. మన పనులు విడిచిపెట్టి మరి వాటి గురించి ఆలోచించడం అంత శ్రేయస్కరమేమి కాదు. అలాగే వివాహం కోసం ఎదురు చూస్తున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఈ నెలలో కాస్త మిశ్రమ ఫలితాలు గోచరిస్తాయి. అనవసరమైనటువంటి ఆందోళనకు చెందకండి. ఖచ్చితంగా కళ్యాణం వచ్చినా కక్కొచ్చినా ఆగదు. ముందు వచ్చేటువంటి మంచి శుభమాసములలో వివాహం ఖచ్చితంగా జరుగుతుంది. వివాహానికి సంబంధించి ఈ రాశి వారికి అంత దోషం ఏమీ లేదు. ఎందుకంటే చంద్రుడు కర్కాటకానికి చంద్రుడు, సింహానికి సూర్యుడు కాబట్టి గురువు అంత వీరికి నీచంలో ఉన్న అంత చెడు ఫలితాలు ఏమీ ఇవ్వడు. శుక్రుడు కూడా అంతే. వీరిరువురిని కూడా కాస్త ప్రైజ్ చేస్తూ ఉంటారు వాళ్ళు. కాబట్టి మంచిగానే ఉంటుంది, కంగారు పడాల్సినటువంటి అవసరం లేదు. అలాగే ఈ రాశి వారికి సంబంధించి ఏదైనా సరే పదవి నుంచి ఇంకొక దాంట్లోకి మార్చడం, అంటే ఉదాహరణకు ఉద్యోగస్తుల్లో ఒక టీమ్ లీడింగ్ పొజిషన్లో ఉన్నవాడిని ఇంకో టీంకి చేంజ్ చేయడం కానీ, ఇంకొక చోటికి పంపించడం కానీ, గవర్నమెంట్ ఉద్యోగస్తుల్లో ఉంటే వాళ్ళ డిపార్ట్మెంట్ కాకుండా వేరే డిపార్ట్మెంట్కి పంపించడం కానీ ఇలాంటివి చేసేటువంటి అవకాశం ఉంది. అలాగే డైవర్స్ కోసం కోర్టుల చుట్టూ తిరిగేటువంటి వాళ్ళు కూడా ఈ మాసంలో మంచి సత్ఫలితాలు పొందుతారు. కానీ ఏదో ఒక కిటుకు ఏదో రకమైనటువంటి కాస్త ఇబ్బందితోనే మీరు బయటికి రావడం జరుగుతుంది. కాస్త నష్టపోయేటువంటి అవకాశం కూడా ఉంది. అలాగే ఈ రాశి వారికి సంబంధించి చేతి వృత్తులు, కుల వృత్తులు, రైతులు ఎవరైతే ఉన్నారో నిత్యం మీ గ్రామదేవతను ఆరాధన చేయండి. ఎలాగో మనకి స్కంద షష్ఠి జూన్ 1వ తారీఖు నాడు వస్తుంది కాబట్టి ఆ రోజున జంట నాగులకు కాస్త పాలు పోసి అభిషేకం చేసుకోవడం చాలా చాలా మంచిది. అలాగే ఈ యొక్క రాశి వారందరూ ఎలాంటి దీపారాధన చేయాలి అని అడిగితే విప్ప పువ్వు, విప్ప నూనెతోని వచ్చినటువంటి నూనె, అలాగే సంపెంగ నూనె, అలాగే నువ్వుల నూనె, అలాగే ఆవు నెయ్యి, ఈ పదార్థాలన్నీ కలుపుకొని నిత్యం ఇంత చిన్న దీపంలో అయినా సరే దీపారాధన చేయండి. దానివల్ల మంచి సత్ఫలితాలు పొందుతారు. ఇంకా ఎలాంటి రెమెడీస్ తెలుసుకోవాలనే విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం. మనం ఇప్పటి వరకు కూడా విద్యార్థులకి, అలాగే గృహిణులకి, అలాగే ఈ ఉద్యోగస్తులకి, వ్యాపారస్తులకు సంబంధించి ఎలా ఉండబోతుందనే విషయాన్ని తెలుసుకుందాం. ముఖ్యంగా జూన్ నెల మనకి ఎంతో విశేషమైనటువంటిది. జూన్ నెలలో జూన్ 1వ తారీఖు స్కంద షష్ఠి, అలాగే 3వ తారీఖు వచ్చేసి మనకు ధూమావతి అమ్మవారి యొక్క జయంతి, 6వ తారీఖు నిర్జల ఏకాదశి, దాంతోపాటుగా
గాయత్రి మాత యొక్క జయంతి కూడా. కాబట్టి విశేషమైనటువంటి ఈ నెలలో మనము ఏ ఏ దేవతారాధన ఏ ఏ విధంగా చేసుకోవాలనే విషయాన్ని ఇప్పుడు చూసుకున్నట్టయితే, ఇంట్లో ఉండేటువంటి గృహిణులు నెలంతా కూడా వీలైతే వారికి మెన్సెస్ ప్రాబ్లం ఉన్న రోజులు తప్ప మిగిలిన రోజులలో ధూమావతి అమ్మవారికి కానీ గాయత్రి మాతకి కానీ, అంటే మీరు గాయత్రి మంత్రం చదవాలని కాదు కానీ అలా అమ్మవారికి సంబంధించి శ్లోకం ఉంటుంది, ఆ గాయత్రి మాత యొక్క శ్లోకాన్ని చదువుకున్న విశేషమైనటువంటి సత్ఫలితాలు పొందుతారు. అలాగే ఈ రాశిలో ఉన్నటువంటి వారనే కాకుండా 12 రాశుల వారు కూడా ఇంట్లో ఒకరికి ఇబ్బంది ఉంటే మిగిలిన వారికి కూడా ఇబ్బందే. కనుక మనం చూసుకున్నట్టయితే ఈ 12 రాశులలో కూడా అర్ధాష్టమ శని దోష ప్రభావం వలన మిథున రాశి వారు, అష్టమ శని దోషం వలన తులారాశి వారు, అలాగే ఏలిన నాటి శని ప్రభావం వలన ఉన్నటువంటి మకర కుంభ మీన ఇప్పుడు వచ్చేటువంటి రోజులలో మేషరాశి వారికి ఇబ్బంది ఉంది. అంటే ఉన్న 12 రాశులలో 6 రాశుల వారికి కూడా ఈ యొక్క శనిగ్రహం వలన వచ్చేటువంటి కాస్త ఇబ్బందులు ఉన్నాయి. కనుక వచ్చేటువంటి ప్రతి ఒక్క శనికి సంబంధించిన రోజుని కూడా పురస్కరించుకొని విశేషమైనటువంటి పూజా జాగ్రత్తలు చేసుకోవడం మంచిది. ఈ నెల ప్రారంభానికంటే ముందే మనకు అమావాస్య అంటే వైశాఖ అమావాస్య నాడు విశేషంగా శని జయంతి ఉంది. ఆ రోజున తిల తైల అభిషేకములు కూడా ఆచరించడం ఎంతో ఎంతో శ్రేష్టము. అలాగే వీరందరూ కూడా గృహిణులైతే గాయత్రి మాతకి, అలాగే విద్యార్థి దశలో ఉన్నటువంటి వారు మేధా దక్షిణామూర్తి స్తోత్రాన్ని చదవడము, అలాగే ఎవరైతే ఉద్యోగస్తులు ఉన్నారో విశేషంగా ఉద్యోగస్తులు స్వామివారికి వెంకటేశ్వర స్వామివారికి సంబంధించి ఆరాధన చేయడం మంచిది. వ్యాపారస్తులందరూ కూడా మహాలక్ష్మి, మహాకాళి, మహాసరస్వతి అమ్మవార్లను ఈ నెలంతా కూడా అర్చించడం, పూజించడం విశేష సత్ఫలితాలు పొందుతారు. అలాగే మనకి ఎవరైతే సినిమా రాజకీయ రంగాల్లో ఉన్నటువంటి వారు ఉంటారో వీలైనంత వరకు కూడా డైమండ్ రింగ్ని ధరించడం ఈ నెలలో వారికి విశేషమైన సత్ఫలితాలు పొందే అవకాశం కనిపిస్తుంది. అలాగే ఎవరైతే ఈ యొక్క రైతులు, చేతి వృత్తులు, కుల వృత్తులు చేసేటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారు విశేష సత్ఫలితాలు పొందవచ్చు. భూమిని నమ్ముకొని పూజ చేస్తున్నారు కాబట్టి స్కందాషష్ఠి అంటే జూన్ 1వ తారీఖు నాడు వీలైతే కాస్త కందులు తీసుకొని మీ యొక్క భూమి సాగు జరుగుతున్న పొలం 4 మూలలా కూడా కందులు వేయడం వల్ల విశేష సత్ఫలితాలు పొందే అవకాశం ఉంది. అలాగే ఎవరైతే చేతి వృత్తులు, కులవృత్తులు చేస్తూ ఉంటారో వారి కులదేవతారాధన మరువకుండా మానకుండా పూజాధికతులు ఆచరించడం మంచిది. అలాగే ఎవరైతే విదేశాలకు ప్రయాణం అవుతూ ఉన్నారో ఆ విదేశాలకు వెళ్ళేటువంటి వాళ్ళు ప్రసన్న మహాకాళి దేవాలయంలో కుంకుమార్చన గావించి ఆ కుంకుమ వారితో అందుకొని వెళ్ళడం విశేష సత్ఫలితాలు పొందే అవకాశం ఉంది. కోర్టు గొడవలు, చికాకుల్లో ఉన్నటువంటి వారు చండీ హోమాన్ని ఆచరించడం ఎంతో మంచి సత్ఫలితాన్ని పొందుతారు. అలాగే ఎవరైతే ఈ యొక్క వేరే రాష్ట్రానికి లేదా వేరే ప్రాంతానికి వెళ్ళిపోయి అక్కడ స్థిర నివాసం ఏర్పరచుకోవాలి అనుకుంటూ ఉన్నారో వారు కూడా ఆరోగ్యానికి సంబంధించి అశ్రద్ధ చేయకుండా ప్రయాణాలు కావించడం మంచిది. పిల్లలు దగ్గర లేకుండా వృద్ధాప్యంలో ఉన్నటువంటి వారు కూడా వీలైనంత వరకు నిత్యము కాలభైరవాష్టకాన్ని చదవడం మంచి సత్ఫలితాలు పొందేటువంటి అవకాశం ఉంది. ఇవన్నీ కూడా గోచార రీత్యా చెప్పేటువంటి విషయములు మాత్రమే. పూర్తిగా మీ జాతకం విశ్లేషణతో మీకు తెలుసుకోవాలి అనుకుంటే మీ పేరు, డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ కింద ఉన్న నెంబర్కి వాట్సాప్ చేయండి. పూర్తిగా జాతకం విశ్లేషణతో మీరు తెలుసుకోవచ్చు. ఇవన్నీ కూడా గోచార రీత్యా చెప్పేటువంటి విషయములు మాత్రమే. మాకు డేట్ ఆఫ్ బర్త్ టైం తెలియదండి అనుకున్న వారు నిర్మోహమాటంగా గోచార రీత్యా మేము చెప్పే రెమెడీస్ పాటిస్తే సరిపోతుంది. ఎవరైనా మీ డేట్ ఆఫ్ బర్త్ టైం తెలియకుండా చెబుదామని ప్రయత్నించినా నమ్మకండి, అది కరెక్ట్ కాదు. అలాగే చాలామంది గత వీడియోలో మేము చెప్పిన విధంగా ఈ యొక్క కరుంగలి మాలలు స్వామివారి యొక్క అభిషేకంలో అలాగే చండీ హోమంలో ఉంచి ఇవ్వడం జరుగుతుంది. ప్రతి సోమవారం రుద్రాభిషేకంలో ఉంచి కరుంగలి మాలలు ఇవ్వడం జరుగుతుంది. ఆసక్తి కలవారు కింద ఉన్న నెంబర్కు కాల్ చేయొచ్చు.
1116 మాత్రమే ఛార్జ్ చేయడం జరుగుతుంది. కొరియర్ ఛార్జెస్ ఎక్స్ట్రా 100 రూపీస్ ఉంటాయి. సర్వే జన సుఖినో భవంతు. స్వస్తి.